రైట్. శర్మ గారు చెప్పండి, టెక్నికల్గా ఇట్లాంటి ఫిర్యాదుల్ని ఎలక్షన్ కమిషన్ ఎట్లా ఎంటర్టైన్ చేయాలి? వీటి ఆధారంగా అధికారం ఉంది కదా అని కేంద్రం నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎలక్షన్ కమిషన్ మీద ప్రభావితం చేసే అవకాశం ఉంటుందా? వాళ్ళు కేవలం ఫిర్యాదు చేయడమే కాకుండా ఫలానా ఆఫీసర్లను పెట్టాలని కూడా ఆవిడ రాసిందని నిన్న పేరు నాని గారు చెప్తుంటే నేనైతే ఎప్పుడు వినలేదు. ఈ రకంగా చేయటం అసలు చట్టసమ్మతమా? ఇలాంటి ఫిర్యాదుల్ని ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకోవాలా అక్కర్లేదా? అసలు ఏమిటి మీ అభిప్రాయం ఏంటి? సెక్షన్ 134 ఆఫ్ ది పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 1951 ప్రకారం ఇట్లాంటి చర్యలు ఏదన్నా చేసుంటే కనుక ఈసీ వారి మీద 134 ప్రకారం చర్యలు తీసుకుంటుందండి. ఎవరన్నా ఇట్లాంటివి ఏదన్నా చేస్తే దాని ప్రకారం వీళ్ళు కంప్లైంట్ కనుక రెడీ చేసి ఈసీకి సమర్పిస్తే దాన్ని చట్టబద్ధంగా వెరిఫై చేసి అది అవునా కాదా వెరిఫై చేసుకొని చేస్తారు. కానీ ఇక్కడ చూస్తే తెలంగాణ పత్రికా ఆఫీసుల్లో తయారైన ఒక కాగితము చంద్రబాబు నాయుడు గారు ఆమోదం పొందిన తర్వాత పురంధేశ్వరి గారు కొరియర్ పని చేస్తూ కేవలం కొరియర్ గా మారి ఈసీకి కంప్లైంట్ చేసి 22 మంది ఆఫీసర్ల మీద ఎక్కడ లేని అబాండాలు వేసి ఒక్క రుజువు లేకుండా చేశారు. ఇప్పుడు మన ఎలక్షన్స్ లో చూసాం, మన కేటీఆర్ ఏదో అన్నాడని చెప్పి రేవంత్ రెడ్డి మీద కేసు కట్టారు. అట్లాగే నిబద్ధతగా ఉండే ఎలక్షన్ ఐపీఎస్ ఐఏఎస్ల మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తున్న పురంధేశ్వరి గారి మీద కూడా కేసు కట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు ఈసీ వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే ఒకదానికి కూడా ఆధారం లేదు. మళ్ళీ అంతేకాకుండా నాకు ఫలానా వాళ్లే కావాలి అని చెప్పేసి వాళ్ళ పేర్లు ఇస్తూ వాళ్ళని నియమించాల్సిందే మీరు అని చెప్పి ఈసీని ఒక ఒత్తిడికి అంజు ఇన్ఫ్లుయెన్స్ గురి చేస్తూ జాతీయ పార్టీ ఆశీస్సులు నాకు ఉన్నాయని చెప్పేసి పురంధేశ్వరి గారితో ఈ పని చేయించిన చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రముఖ పత్రికాధిపతులు కానీ ఈసీ మీద లేనిపోని ప్రెషర్ ని తీసుకురావటం. ఇప్పటిదాకా జరిగిన ఎలక్షన్స్ 75 ఏళ్లలో ఏ ప్రతిపక్ష పార్టీ కూడా వాళ్ళని మార్చమని అడుగుతుందే తప్ప ఐఏఎస్ ఐపీఎస్ని నాకు ఫలానా వాళ్లే కావాలని చెప్పి లిస్ట్ ఇవ్వడం కానివ్వండి, ఫలానా ఆఫీసర్ని నియమిస్తేనే మేము గెలవగలమా అన్నట్టుగా పురంధేశ్వరి గారు రాసిన లేఖ చూస్తుంటే ప్రజలందరూ కూడా ఏంటి పార్టీ పురంధేశ్వరి గారు కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసమే ఇంత పని చేస్తున్నారే తప్ప మీరు అన్నట్టుగా 10 సీట్లలో పోటీ చేసే ఆమె మిగతా సీట్లు సంబంధం లేని అన్నిట్లో కూడా వారిని మార్చమంటాం చేయమంటాం. ఇంకా ఎవరైతే కొత్తగా నియమించారో వాళ్ళు ఇంకా బాధ్యత తీసుకోకముందే వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని నియమించలేదని చెప్పేసి వీళ్ళని కూడా మార్చండి అన్నట్టుగా మళ్ళీ పత్రికాధిపతులు ముందుకు వచ్చి పేపర్లో రాయటం, ఇదంతా చూస్తుంటే ఆఖరికి వాళ్ళకి కావాల్సిన అధికారులు వచ్చి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ మాట వినే వాళ్ళు ఉంటే తప్ప నిజాయితీగా నిష్పక్షపాతంగా పనిచేసే అధికారులను ఎవరిని కూడా ఈ ఎలక్షన్స్ లో ఉంచకూడదు చేయకూడదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కానీ పురంధేశ్వరి గారు కానీ ఒక పంతం కట్టుకొని కూర్చున్నట్టుగా మన అందరం కూడా ప్రజలందరూ భావిస్తున్నారని మనం కూడా అట్లానే అనుకోవాలి. లేకపోతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు లేనంత వరకు కూడా వాళ్ళు ఏది చేస్తున్నా వాళ్ళ మీద బురద చల్లడానికే ఉన్నారు ఇక్కడ. అట్లా కాకుండా సెక్షన్ 134 ప్రకారం వాళ్ళ మీద ఆధారాలు చూపిస్తూ చేస్తూ ఇగోండి వీళ్ళు ఈ పనులు చేశారు వీటి ప్రకారం చర్యలు తీసుకోండి అంటే అప్పుడు చట్టబద్ధంగా ఉంటుంది. కానీ ఇక్కడ కేవలం రాజకీయ లాభాపేక్షతోనే పురంధేశ్వరి గారు ఒక కొరియర్ పని చేస్తూ ఈ కాగితం పంపించారని చెప్పి మనం భావించాలండి. రైట్.